చంద్రబాబు నాయుడు ఒక చరిత్రహీనుడిగా ఈ 18 నెలల పరిపాలనలో మిగిలిపోతాడు. మనం చెప్పడం ఎందుకు? సాక్షాత్ వాళ్ళే చెప్తున్నారు కదా. రేణుకా చౌదరి గారు చెప్పారు, ఇంత వరస్ట్ పరిపాలన నేను చూడనే లేదు అని చెప్పింది. వాళ్ళే చెప్పారు. మన వెంకయ్య చౌదరి గారు ఆయన ఏం చెప్పారు? ఏంటిది ఈ అప్పులు చూస్తుంటే నాకు భయం వేస్తుంది, ఎటుపోతుంది ఈ స్టేట్, ఏంది ఈ పరిపాలన అని ఆయన చెప్పారు. ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియనే కదా. అలాగే ఏబి వెంకటేశ్వర్ల చౌదరి ఆయన చెప్పారు కదా. సో వాళ్ళే చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పాడు, మనమేమో బాగా పరిపాలిస్తున్నామని మనం అనుకుంటున్నాము, కానీ మనం వరస్ట్ గా పరిపాలిస్తున్నామని సర్వేలు చెప్తున్నాయి. అంటే ఈ రోజు ఎలక్షన్ పెడితే మొత్తం కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలంతా 90% ఓడిపోతారు అని వచ్చింది. అంటే వాళ్ళ పరిపాలన ఎంత చెత్తగా ఉందో ఆయన చెప్పుకుంటున్నాడు కదా. ఓన్లీ టీవీలు పచ్చ ఛానళ్ళ ముందర ఇలా మేము సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకోవటం, మేము చెప్పిందంతా చేసేసినాం అద్భుతం అని చెప్పుకోవటం. కానీ వెనక్కి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళే చెప్పుకుంటున్నారు.